మా బంధువులే నన్ను కాపాడుతున్నారు, లేకపోతే నా స్నేహితులే నన్ను కాపాడుతున్నారు, లేకపోతే నా ధనమే నన్ను కాపాడుతుంది, నా బలమే నన్ను కాపాడుతుంది, నా జ్ఞానమే నన్ను కాపాడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ మనల్ని కాపాడేది, రక్షించేది ఎవరండి? చెప్పాలి, గట్టి చెప్పాలి, దేవుడే. అక్కడ ఇంకా ఫుల్ స్టాప్, కామ ఏమి ఉండవు. ఇంకా మనల్ని కాపాడి రక్షించేది ఎవరండి? దేవుడే. ఇంకెవ్వరు కాదు. ప్రపంచంలో ఎవరు, ఎంత బంధువులైనా, ఎంత పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే మనల్ని కాపాడరు, రక్షించరు. ఎవరు కాపాడతారండి? దేవుడే కాపాడతాడు. మనల్ని దేవుడే రక్షిస్తాడు, కాపాడతాడు ఆయన. కనుక మనము అందుకే ఆయన యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు చూడండి, ఇప్పుడు చదివారు, మాట చదివారు, లాస్ట్లో ఏం చదివారండి? చూడండి, కీర్తనలు 30:5 చూడండి, చక్కగా అన్నాడు, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. చూడండి ఎలాగండి, అంత కోపం. ఆయన కోపం ఎంత ఉంటుందండి? నిమిషం మాత్రమే. అంతే కదా. మన కుమార్తెను కూడా మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఎల్లప్పుడు కోపడతామా, లేకపోతే నిమిషం మాత్రం కోపడతామా? నిమిషమే. ఏదన్నా కారణాన్ని పని, మనం చేయొద్దన్న పని చేసినప్పుడు కోపడతాం. ఆ తర్వాత వాళ్ళకి ఏం కావాలో ఏంటో అన్నీ కూడా అవసరం తీర్తాం, లేదా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇస్తాం. వాళ్ళకి కొనుక్కొచ్చి ఇస్తాము, వాళ్ళని ప్రేమగా చూస్తాము. అలాగే మన పరలోక తండ్రి కూడా, ఇక్కడ వినాలి మీరు, జాగ్రత్తగా ఇటు వినాలి, మీరు అందరూ వాక్యం వినాలి, వాళ్ళని పక్కకి మీరు. కనుక దేవుని చూడండి, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక మనం ఎలాగైతే తల్లిదండ్రులమైన మనము మన పిల్లల్ని ఎప్పుడు నిత్యము కోప్పడము, నిమిషమే, ఒక క్షణంలో లేదా ఒక కోప్పడతాం. ఆ తర్వాత వాళ్ళకి ప్రేమిస్తాం, వాళ్ళకి కావలసినవి కూడా ఇస్తాం. అలాగే మన అందరికీ, మన ఈ ఆల్మూరులో ఉన్న వాళ్ళకే కాదండి, అలాగే ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. కనుక ఆ పిల్లల్ని కాపాడటానికి, రక్షించడానికి ఆయన చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ, ప్రేమ, కరుణ. మనం ఈ మాటలు ఎక్కువగా వినపడతాయి ఈ రోజుల్లో. ఏంటంటే అయ్యి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి, మనల్ని రక్షించడానికి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని రక్షించడానికి 2025 సంవత్సరాల కిందట, ఇప్పుడండి 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేనికోసం వచ్చారండి? చెప్పాలి, మీరు ఆన్సర్. దేనికోసం వచ్చారు? మనల్ని ప్రేమించాడు కనుక, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, నా బిడ్డలు నశించిపోకూడదని, నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోకూడదని, నా బిడ్డలు బాధల్లో, సమస్యలు, ఇబ్బందుల్లో పడకూడదని అని 2025 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించారు. అదే మనకి క్రిస్మస్ రోజుల్లో ఉన్నాం మనం. ఈ నెలంతా కూడా, డిసెంబర్ నెలంతా కూడా ఏంటంటే క్రిస్మస్. దీని క్రిస్మస్ సందేశాలు అంటే క్రిస్మస్లో ఏదో కొత్త బట్టలు కొనుక్కుని, కొత్త వంటకాలు చేసుకుని, కొత్త స్టార్లో కొత్త లైటింగ్ పెట్టుకోవడం కాదు. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే మనం క్రీస్తు వలె, క్రీస్తు ధరించిన, దేవుడు ధరించిన వాక్యం బట్టి, దేవుడు వాక్యం బట్టి, వాక్యాన్ని యేసుక్రీస్తు వారికి వచ్చారండి ఈ లోకానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఆయన రావడానికి, లోకం రావడానికి కారణం ఏంటండి? మీరందరూ పండగ చేసుకోండి, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కోండి, కొత్త వంటకాలు చేసుకోండి, లైటింగ్లు పెట్టుకోండి, లేకపోతే సందడిగా ఉండండి అని కాదు. క్రిస్మస్ సందేశం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోమని, అంటే వాక్యాన్ని, ఏంటంటే వాక్యం ధరించుకోమని, వాక్య ప్రకారం జీవించమని. యేసుక్రీస్తు వారు ఆయన పండగ చేసుకున్న, లోకంలో ఏ పండగ చేసుకునేది అయినా ఏం చేస్తూ వచ్చారైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. దేవుడే నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, నాకు ఏదైతే సెలవిచ్చారో తండ్రి, భూలోకానికి వెళ్ళి ఎలా జీవించమన్నారో, ఎలా బ్రతకమన్నారో అట్టి రీతిగా బ్రతకాలి, జీవించాలి. ఎంతో మంది నశించిపోతున్న వారు ఎంతో మంది అండి. ఆనాడు కూడా యేసుక్రీస్తు వారు ఎంతో మందిని రక్షించారు, చనిపోయిన వాళ్ళు లేపారు, అలాగే పుట్టు వారిని, అలాగే ఒక
జక్రయ్య అంటే ఈ పాపం అని ఊబిలో పడిపోయిన ఒక జక్రయ్యని, అలాగే అనేక సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్న స్త్రీని రక్షించారు, ఆయన కాపాడారు. అలాగే ఒక వ్యభిచార మంది పట్టబడిన స్త్రీ, అనేక మందిని సమరయ స్త్రీ వీళ్ళందరూ కూడా కాపాడడానికి, రక్షించడానికి వీళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు కుమార్తెలు. మనందరూ ఎవరండి చెప్పాలి, చిన్న మీరందరూ ఎవరు? ఇప్పుడు నాకు పుట్టారు కానీ నా కుమార్తెలు కాదు. ఇప్పుడు మనకు పుట్టారని మన కుమార్తెలు కాదు, మన కుమారులు కాదు. మన ఎవరి కుమారులు, ఎవరి కుమార్తెలు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ముందుగా, మొదటగా, తర్వాత ఈ లోక సంబంధంగా. కనుక మనకి ఇచ్చిన బిడ్డల్ని అలాగే మనం ఏం చేయాలి? వాక్యంలో పెంచాలి, అలాగే వాక్యం నేర్పించాలి మీదట. అందుకే ప్రయాసపడ్డాడు ఆయన ఒక రాజుగా పుట్టొచ్చు ఈ లోకంలో, ఒక అధికారి కింద పుట్టొచ్చు యేసుక్రీస్తు వారి లోకంలో. కానీ ఆయనకు తెలియాలని సామాన్యంగా పుట్టి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డారు యేసుక్రీస్తు వారు. ఆ బాధలన్నీ మనకు తెలియాలని, అంటే నేను ఇలా వచ్చి ఇలాగా అనుభవించాను, ఇలా వచ్చి ఇలా భరిస్తున్నాను, ఎన్నో కష్టాలండి. ఒక మాదిరిగా ఒక చెప్తున్నాను, ఒక బంగారం ఉందండి, ఒక వజ్రం ఉంది. ఒక బంగారము దాన్ని ఒక నక్లిస్గా తయారవ్వాలంటే అది నక్లిస్గా ఎంత అనుభవిస్తుందండి? దాన్ని కొట్టాలి, వేడి చేయాలి, అంటే అగ్నిలో కాల్చబడాలి. ఒక డైమండ్ ఉంది, డైమండ్ మెరిసిపోవాలంటే మీ నక్లిస్లోకి ఉంగరంలోకి రావాలంటే అది రఫ్ డైమండ్ ఉన్నప్పుడు ఒక రాయి కింద ఉంటుంది, ఆ రాయిని తీసుకెళ్ళి కట్ చేయాలి. అది కట్ చేసి డైమండ్ని కట్ చేసి దానికి నునుపు పెడితే అప్పుడు నున్నగాని చక్కగా మెరుపుతుంది. అప్పుడు డైమండ్ కింద చక్కగా మెరుపు వస్తుంది, కాంతి వస్తుంది. అప్పుడు వరకు ఎలా ఉంటుంది? డైమండ్ రాళ్ళు కింద ఉంటుంది, పెద్ద మెరవదు, ముద్దుగా ఉంటుంది, రాళ్ళు ఎలా ఉంటుంది. అలాగే ఒక బంగారం కానీ, మీరు బంగారం తీసుకున్న ఆ బంగారం ముద్దగా ఉంటుంది, కొండలో తవ్వినప్పుడు ముద్దగా రాయి కింద ఉంటుంది. అదే బంగారం తీసుకొచ్చి ఆ కంసాల దగ్గర ఏం చేస్తారు? వేడి చేసి దాన్ని కట్ చేసి దాన్ని నునుపు పెట్టి ఒక హారం కింద, ఒక ఉంగరం కింద, ఒక చైన్ కింద చేసేటికి దానికి ఈ వాల్యూ పెరుగుతుందా లేదా? అలాగే ఈ లోకంలో శ్రమలనే, బాధలనే, హింసలనే ఇవన్నీ కూడా మనం అనుభవించినప్పుడే ఒక దిక్కున అంటారు, బైబిల్లో ఉంటుంది, క్రైస్తవుడు ఏంటంటే బాధను అనుభవించకపోతే అది క్రైస్తవుడే కాదు. అంటే మనకి బాధలు వస్తాయని అన్ని నిరూపించారు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి. ఆయన ఎన్నో బాధపడ్డాడు. అదే కనుక ఆయన ఒక డైమండ్ ఎలాగైతే కట్ చేయబడి అది ఎలాగైతే రఫ్గా ఒక రాయి ద్వారా రఫ్ చేసి ఎలాగైతే నూనెపై ఎలాగైతే ఇంటికి అంతదో, అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఎన్నో హింసలు పడి, ఎన్నో బాధలు పడి, ప్రేమ, జాలి, దయ ఇవన్నీ ధరించుకుని ఎక్కడ కూడా ఈ లోకాన్ని అంటించుకోకుండా లోకాశులు, లోక తలంపులలో ఉన్నాడండి ఆయన. చెప్పాలి మీరు, ఈ లోక తలంపుల్లో కానీ ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలని ఏది లేదైనా. ఏంటి? దేంతో ఏదే ఆలోచించాడు. గురి ఏంటి ఆయన? గురి దేవుణ్ణి ప్రకటించటం, దేవుని కోసం బ్రతకటం. ఇది మీరు ఆలోచించుకోవాలి, మీరు బండ ముద్ర వేసుకోవాలి. మనం ఎందుకు వచ్చి మీ లోకానికి? దేవుని కోసం బ్రతకటానికి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి. ఈ మీ హృదయంలో ఫిక్స్ అయిపోవాలి ముందు. అంతేగాని నాకు ఈ జీవితాన్ని ఇచ్చే పెళ్లి చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, పిల్లలను కట్టడానికి, లేకపోతే ఏదో చేయటానికి అంట కాదు. నేను దారి ఉద్యోగం చేయాలి, ఇంజనీర్ ఉద్యోగం చేయాలి, లేకపోతే నేను ఇతర దేశాలు వెళ్ళాలి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలని కాదు. దేవుడు పుట్టించింది ఈ లోకంలో నువ్వు దేవుని పని చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని. యూత్ పిల్లలు వినాలి, చేతగా వినాలి. మొదటగా మనం ఏం చేయాలి? దేవుని పని చేసే వారి కింద ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారికి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం వల్ల మీకు స్కూల్లో చెప్తుంటారు, వినాలి, రాయాలి, చెప్పాలి. ఏంటండి? మొదటగా ఏం చేయాలి? వినాలి, ఆ తర్వాత అట్లే రాయాలి, ఆ తర్వాత విన్నావో లేదో నువ్వు టీచర్కి చెప్పాలి. అలాగే మన వాక్యం కూడా మనము విన్నామో లేదో, లేకపోతే మనం ప్రతి ఆదివారం లేకపోతే వాక్యం బైబిల్ చదువుతున్నామో లేదో అన్నదే ఆటోమేటిక్గా మీరు మీ నోటంటే వచ్చేస్తామండి వాక్యాలు. మనం ఎప్పుడైతే వాక్యంలో మనం ఉన్నామో, వాక్యాసారంగా జీవిస్తున్నామో, బైబిల్ చదువుతున్నామో, బైబిల్ మాటల ప్రకారం మనం చదువుతామో, ఆటోమేటిక్గా మీ నోటంటే ఏమొచ్చేస్తాయి? వాక్యాలు వచ్చేస్తాయి, మాటలు వచ్చాయి, దేవుని మాటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.
మీరు దేవుని ప్రేమ గురించి చెప్తారు, దేవుని దయ గురించి చెప్తారు, దేవుడి గురించి చెప్తారు మీరు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన జీవాధిపతి కనుక నన్నే దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరు నన్ను రక్షించలేదు, కాపాడతలేదు, దేవుడే కాపాడుతున్నాడు, దేవుడే రక్షిస్తున్నాడు అని మనం అంటాం. అలా అన్న ఒక ఆయన ఉన్నాడు. అలాగే దేవుడు కాపుదల కూడా మన మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఒకసారి చూడండి కాపుదల ఉందో లేదో. మీరు ఒక చూడండి యోబు గ్రంథము, చూడండి యోబు గ్రంథము, గ్రంథం తీయండి. యోబు గ్రంథము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. చూసారా దేవుని కాపుదల చూడండి. యోబు గారికి కాపుదలు ఇచ్చారా లేదా? ఎలా ఉన్నాడు ఆయన? మొదటగా ఆయన మీరు మొదటగా చూస్తే ఎందుకు ఆయన కాపుదలు ఇచ్చాడంటే, ఆయన ఎలా ఉన్నాడంట? యూజ్ దేశంలో ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడు అంటే. చూడండి పైన చూడండి. ఆయన ఎందుకుంటాం వల్ల ఎందుకు కాబట్టి ముందుగా జనాలు ఏమనుకుంటారంటే, మా ఇంటి చుట్టూ బంగారు దూతలు కావులించు దేవా, మేము వెళ్తున్నాం ప్రయాణంలో, నీ దూతలు కావులించు అంటారు. ఏంటి? భక్తిగా లేకుండా, నీతిగా లేకుండా, పరిశుద్ధంగా లేకుండా, దేవుని పనులు చేయకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఉంటే దేవుడు కాపుదలు ఇస్తాడా? ఇవ్వడు. ఏంటంటే ఇవ్వడు. కనుక భక్తిగా ముందు పైన చదువు, పైన వచ్చిన ఎందుకు వల్ల యోబు గారికి కాపుదలు ఇచ్చాడు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవునికి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. సరిపోతాం. చూసారా ఆయనకి ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని కొరకు భక్తిగా చూడండి. యథార్థవంతుడును న్యాయవంతుడిని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. మీరు ఇక్కడ గమనించారు, ఇక్కడ వాక్యం చదువుతున్నాడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మనం విసర్జించాలన్నమాట. ఇవన్నీ విసర్జించినప్పుడే మనకి దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుడు మనకి మన ఇంటి చుట్టూరు, మన చుట్టూ మనకి ఏం చేస్తాడండి? కంచె వేసి కాపాడుతాడు. అంతేగాని భయభక్తిగా లేకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవించకుండా బ్రతకుండా అనుకోండి, ఏముండదు సపోర్ట్, కాపుదల ఉండదు మనకి అనుకోవచ్చు. మీరు ఒక ఎమ్మెల్యే గారికి, ఒక ముఖ్యమంత్రి గారికి, ఒక ప్రధానమంత్రి గారికి ఏముంటుందండి? సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి కాదు, మనకు కూడా సెక్యూరిటీ ఉంది. దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నాయి? సెక్యూరిటీ ఏంటంటే దేవదూతలు. ఏమున్నాయండి? దేవదూతలు ఉన్నాయి మనకి. మనల్ని కాపాడుతారు, మనం రక్షించడానికి. ఈ లోకంలో వాళ్ళకి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గారికి, వీళ్ళకైతే ఆ గండమేలు కనపరిస్తూ ఉంటారు మనకి. కనుక మనకి కనపడకుండానే ఆత్మలైన దూతలు ఉన్నాయి. దేవదూతలు సపోర్ట్ ఇచ్చాడు మనకి. దేవదూతలు కాపలా మనల్ని కాపాడటానికి, రక్షించడానికి. దేవుని కాపుదల, దేవుని భద్రత ఇచ్చాడు. అలాగే ఎవరికి ఇచ్చాడండి కాపుదల? యోబు గారికి. ఆయన ఎందుకని ఇచ్చాడు? ఆయనకి ఆయన యథార్థవంతుడంట, న్యాయవంతుడంట. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, అది ఈ పాయింట్లు మీరు మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకు యోబు గారికి అంత భద్రత, అంత ప్రొటెక్షన్, అంత కాపుదల ఇచ్చావు దేవంటే అంటే, ఆయన దేవుని యందు భయభక్తులుగా జీవించాడు. ఆయన యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా జీవించి బ్రతికాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో, మన ఈ కొద్దిపాటి జీవితం ఎంతండి? మన జీవితం ఎవరికైనా తెలుసా? నేను ఎంతకాలం బతుకుతాను, 60 సంవత్సరాలు బతుకుతాను, 70 సంవత్సరాలు బతుకుతాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? గుండె మీద చేసుకుని చెప్పలేము ఎవరు. ఏ క్షణాన్ని ఏం సంభవిస్తుందో తెలియదు. దేవుడు చెప్పాడు మన జీవితం అంటే ఆవిరి నీటి మీద బుడగ వంటిది, నీటి మీద ఆవిరి వంటిది. చూడండి, పొద్దున్నే చూడండి మీకు ఆవిరి కనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న మంచు కింద మీకు బయటకు వస్తుంటే మంచు కనిపిస్తుంది. ఆ మంచు చూడండి వెళ్తూ ఉంటే ఆవిరి అలా మాయమైపోతుంటుంది, అలా మాయమైపోతుంది. అలాగే మీరు బట్టలు ఉతున్న ఆడవాళ్ళకి తెలుసు, బట్టలు ఉతున్నప్పుడు ఆ బట్టలకి నొగరు వస్తుంది, బుడగ వస్తుంది. ఆ బుడగా చూడండి అలా పేలిపోతుంది. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అలాగే మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా
ఏంటంటే అట్టి జీవితాలు అంటే అల్పమైనవి, స్వల్పమైనవి. అంటే ఎంతకాలమో మనం ఈ లోకంలో బ్రతుకుతామో తెలీదు గనుక మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులుగా జీవించి బ్రతికితే మనకి దేవుని కాపుదల, దేవుని భద్రత ఉంటుంది. అలాగే అన్నారు ఇక్కడ చూడండి, మళ్ళీ 21 వచ్చిన చూడండి. ఆయన మళ్ళీ ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా, లేములో కూడా. మళ్ళీ ఇక్కడ ఈయనకి ధనవంతుడు, ఊజి దేశంలో అంత ధనవంతుడు లేడు. యోబు గారు ధనవంతుడు. ధనం ఉన్నప్పుడు దేవుని ఎంత భయభక్తులుగా ఉన్నాడు, ధనం లేకపోయినా కానీ ఎవరు చూడండి ఒకసారి. 21 చదవండి, 21 వచ్చిన అక్కడే. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి తిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అలా ఉన్న ఆ జీవితాలు మనకి చూడండి. ఆయన ఉన్నప్పుడు దేవుణ్ణి ఉన్నాడు, దేవుని మహిమపరిచాడు, నీతిపరుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. అలాగే లేనప్పుడు కూడా ఆయన అంటే శ్రమలో ఈ ప్రపంచంలో ఎవరికి రావనుకుంటున్నాను నేను. ఒక పక్కనేమో ఆస్తి పోయింది, ఒక పక్కనేమో కుమారులు వెళ్ళిపోయారు. అలాగే ఆస్తి, అంతస్తు, పనివాళ్ళు, వీళ్ళందరూ అన్నీ పోయినా కానీ మళ్ళీ ఏముంది? ఆయన శరీరానికి ఏముందండి? భయంకర వ్యాధి, అంటే భయంకరమైన ఎంత సిల్కి మొత్తం బాడీ మొత్తం పాడైపోయిందన్నమాట. కనుక అట్టి జీవితంలో కూడా, అట్టి బ్రతుకులో కూడా దేవుని విడిచిపెట్టకుండా అంటాడనమాట. చక్కగా మాట్లాడతారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోవును, యెహోవా నామమునకు స్తుతి మహిమలు కలుగును గాక. కనుక మనం కూడా మన జీవితాల్లో కూడా ఉంటది. ఒకసారి లేకపోవచ్చు. ఉన్నా దేవుల్లో ఉండాలి, లేకపోయినా దేవుణ్ణి మహిమపరిచి, మహిమపరిస్తే యోబు గారికి 2 వచ్చినట్టు అలాగే మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనము దేవుని పిల్లలం కనుక. అలాగే హబక్కూ చూడండి, హబక్కూ 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారం గల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మట్టి దెబ్బల మీద మట్టి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. చూసారా? బలమును ఏం చేస్తారండి? మన బలమునే మన దేవతగా భావింతురు. గాలికి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోగుదురు, అపరాధులు. చూసారా? మన బలాన్ని, మన శక్తిని మనం నమ్ముకోకూడదు. ఎవరి బలాన్ని, ఎవరి శక్తిని మనం ఆశ్రయించాలి? దావీదు గారు అదే అంటారు, నువ్వే నాకు బలము, నువ్వే ఆశ్రయము. ఆయనే ఆశ్రయం కింద ఉండాలి మనకి, ఆయనే బలం కింద ఉండాలి. ఈ లోకంలో ఎంతో మంది బలవస్తులు అనుకుంటారు, లేకపోతే ఎంతో మాకు అది ఉంది, ఇది ఉంది, మాకు అయ్యున్నాయని అట్లు చూసి గర్వించారు. ఎప్పుడంటే అప్పుడు కరోనా టైంలో 2000 సంవత్సరంలోనూ కరోనా టైంలో నాకు ఎంతో బలం ఉంది, ఎంతో ధనం ఉంది, అయ్యున్నా అన్నారు. కానీ కరోనా టైంలో ఎంతో మంది రాలిపోయారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ ధనం వాళ్ళకి కాపాడలేకపోయింది. వాళ్ళ ధనం మేము 10 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తామా, మనం రక్షించమా, బ్రతికించండి అంటే ఎవరు బ్రతికించగలరా? 100 కోట్లు ఇస్తాం మేము, 100 కోట్లు ఇచ్చి మన ప్రాణాన్ని రక్షించండి, మా ప్రాణాన్ని మా దేహంలో ఉంచండి అని చెప్పండి. ప్రపంచంలో ఎవరికైనా ఉంచగలరేమో? 100 కోట్లు మీరు 100 కోట్లు ఇచ్చి అక్కడ ఎదురుగా పెట్టి ఒక డాక్టర్ గారు కానీ, ఒక సైంటిస్ట్ కానీ, నేను మేధావుని, నేను పెద్దవాడిని అని ఈ లోకంలో ప్రపంచంలో అనుకున్న మేధావులను అడగండి. 100 కోట్లు ఇచ్చి నా ప్రాణాన్ని నా దేహంలో ఉంచండి అని అడగండి. ఉంచరు ఎవరు. టైం వచ్చినప్పుడు అది దేవుడే ఉంచాలి, దేవుడే కాపాడాలి, దేవుడే రక్షించాలి. దేవుడే మనకి ప్రాణాన్ని, ఈ దేహంలో ప్రాణాన్ని ఉంచాలంటే ఎవరికి సాధ్యమండి? దేవునికే సాధ్యం. దేవుడే. నా బలం అంటాం. నీ బలం ఎక్కడ వచ్చింది? దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక, మంచి ఆయుష్ ఇచ్చాడు కనుక. అలాగే నా రెక్కలు కష్టం అంటాడు. అలాగే తల్లి గర్భం మందు మన ఈ రెక్కలు కట్ చేసి, ఓ రెక్కలు కట్ చేసి పంపించాడు అనుకోండి, తల్లి గర్భంలో నిర్మించాడు అనుకోండి, నా బలము, నా రెక్కలన్నీ నువ్వు ఎక్కడ చూపించగలవు? తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? మనల్ని. ఎవరండి? దేవుడే. మనల్ని తల్లి గర్భంలో నిర్మించింది దేవుడే. మనల్ని అలాంటి కనువిప్పులు చేయటానికి చాలా మంది చేయలేక, కాళ్ళు లేక, కళ్ళు లేక కొంతమంది చాలా మంది పుడుతూ ఉంటారు. మనకి కనువిప్పు కావాలని, అంటే మనకి మేలుకొలుపు కావాలని.
అంటే అలా ఇచ్చే వాళ్ళకి మీకు మంచిగా ఇచ్చాను, నా కొరకు బ్రతకలేదు, నా కొరకు జీవించట్లేదు, నా కోసం ప్రకటించట్లేదండి అని. మరి అన్నయ్య గారు చూడండి, మా శేఖర్ అన్నయ్య గారు, పాస్టర్ గారు, ఆయన ఇప్పుడు ఇంటికాడ బిల్లింగ్ కట్టుకున్నారు. ఫాస్టింగ్ కూడా చేసుకోవటానికి స్తోమత లేదు, లేకుండా దేవుని పని చేసుకోవడానికి ఎక్కడికండి ఏజెన్సీ ఏరియాకి, ఎక్కడో విజయనగరం, ఎక్కడో ఏంటండి అటు రంపచోడవరం, అటు ఏజెన్సీ ఏరియాకి వెళ్తున్నారు. ఎందుకని? వెళ్ళవలసిన పని ఏంటి? దేవుని పని చేయాలి. మనం దేవుని కోసం పుట్టాం కనుక, దేవుని కోసం మనం పుట్టాం కనుక దేవుని పని చేయటం మన బాధ్యత. దేవుని కోసం బ్రతకటం మన బాధ్యత. భారం అనుకోకూడదు. మళ్ళీ మనం భారం అనుకుంటే చేసి చేయలేము. ఏ పనైనా భారం అనుకుంటే చేయలేము. మనం బాధ్యత, నా తండ్రి పని చేయాలి, నా తండ్రి కొరకు నేను బ్రతకాలి, నా తండ్రి కొరకు నేను స్వార్థ పనికి వెళ్ళాలి, నా తండ్రి పనికి ఇవ్వాలి, నా తండ్రి పనికి ఇవ్వాలి. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు, బ్రతికించిన వాడు, కాపాడుతున్నవాడు, రక్షించిన వాడు దేవుడే కనుక, నా దేవుడే పరమ తండ్రియే కనుక నన్ను రక్షిస్తున్నాడు. నన్ను రక్షించకపోతే, నన్ను కాపాడకపోతే, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే, మన శక్తిని ఇవ్వకపోతే నేను ఎక్కడ చేసుకోగలను? పని పాటలు చేసుకుని ఎక్కడ సంపాదించుకోగలను అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ లోకం మీద నేను ఉండగలను, బ్రతకగలను, ఎవరో నేను బ్రతకగలను అన్న వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. దేవుని కృప వల్లే, దేవుని దయ వల్లే. మీకు చాలాసార్లు చెప్పాను, ఇవన్నీ ఎవరిచ్చారండి? గాలి, నీరు, ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు అంటా చూసారు, ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? దేవుడే అనిపించారు. అవన్నీ కూడా దేవుని ఆస్తి. దేవుని ఆస్తి అన్న చూడండి. చాలా మంది అంటారు నన్ను ఏమంటారండి, నా సొమ్ము తిన్న నన్ను అంటారు, గుద్దారంటే రొమ్మ గుద్దారంటే చూసారా? అలాగా మనం ఏం చేస్తామంటే ఆయన ఆస్తి, ఆయన సొమ్ము తిని మనం, గాలి అయింది, నీరు అయింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ భూమి, ఇవన్నీ సమస్తం ఎవరయ్యండి? మనం తీసుకొచ్చామా? మా తాత ముత్తాతలు ఏమైనా తీసుకొచ్చారా? మా తాత తీసుకొచ్చాడండి ఒక ఎకరం భూమి, మా ముత్తాత తీసుకొచ్చాడు ఒక చెరువు, తీసుకొచ్చాడు ఒక చెరువు, లేకపోతే మా తాత ఎలా చేసాడు అలా చేసాడండి అని ఏమైనా చెప్పగలరు ఎవరైనా? ఎవరు చేయలేనివి మన తండ్రి ఇచ్చాడు, మన పరలోకపు తండ్రి. ఇవన్నీ కూడా ఆస్తి, మన ఆస్తి, మన పిల్లలం కనుక మన ప్రేమించి ఇచ్చాడు ఇవన్నీ నీకు. మరి ఇవన్నీ అనుభవిస్తున్నాం మనము. మరి మన తండ్రికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని ఇష్టాన్ని, దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఆజ్ఞల్ని, దేవుని మాట ప్రకారం మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నామా దేవునికి. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, చదివిస్తారు, చదివించిన తర్వాత ఆ కుమారుడు ప్రయోజకుడై ఒక ఉద్యోగం చేసి సంపాదించడం తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. నా కుమారుడిని చిన్నతనం నుండి పెంచి పెద్దవాడిని చేసి చదివించి గొప్పవాడిని చేసి వాడు ఉద్యోగం వరకు రప్పించి వాడు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాడు అని ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మరి మనల్ని కన్న తండ్రి మరి తల్లి గర్భంలో రూపంలో తల్లి నిర్మాణం చేసి 9 నెలలు అంటే 275 రోజులు తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాం మనం? 275 రోజులు పోషించి కాపాడి తల్లి గర్భం 9 నెలలు అంటే 9 ఎంత? 275 ఒక 5 కనుక మనము కనపడి 275 రోజులు మనల్ని కాపాడి రక్షించి ఈ లోకాన్ని పంపించిన పరమ తండ్రిని దేవుని పని చేస్తున్నామా? దేవుని కోసం బ్రతుకుతున్నామా? దేవునికి ఇస్తున్నామా? మనం ఇది లోకంలో ఎలాగైతే ఒక కుమారుని బట్టి ఎలా సంతోషపడతాం తల్లిదండ్రులు, అలాగే మనం కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం బతికినప్పుడు దేవుడు మన బట్టి దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. అక్కడే చూడండి హబక్కూకు 3వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. మనము ఏది కూడా ఈ లోకంలో ఏది లేకపోయినా కానీ దేవుడిని అందు మనం ఉండాలి. చూడండి 17 వచ్చిన చూడండి. పొయ్యకుండాను పలికిపోయినను ఒలివ చెట్టు కాపు కాయకుండాను రాకపోయినను లేకపోయినను అది మనం ఎవరు ఆనందించండి, మనం ఎవరు బట్టి ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించాలి. అలాగే మహాభక్తులు అందరూ కూడా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని బట్టి ఆనందించారండి. ఇక్కడ మీరు దేని బట్టి కూడా ఆనందించలేదు. మనం 66 గ్రంథాలు చూసుకుంటే బైబిల్లో ఏదో ఆస్తిని బట్టి, ఏదో అంతస్తుని బట్టి, ఏదో నా బలగము, నా బంధువులు అని ఎక్కడ కూడా ఎవరు కూడా ఆనందపడలేదు. కానీ యెహోవా బట్టి, యెహోవా నామం బట్టి, యెహోవాను బట్టి ఆనందించారు పాత నిబంధనలో భక్తులందరూ. అలాగే కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా యెహోవాను బట్టే ఆనందించారు. ఆయన నందు మనం కూడా ఆయన యందు మనం ఆనందించే వారి కింద, సంతోషించే వారి కింద ఉన్నప్పుడు దేవుడు పొంగిపోతాడు.
నా కుమారుని పంపించినందుకు నా ఎందుకు పవిత్రంగా జీవిస్తున్నాడు, నా కొరకు బ్రతుకుతున్నాడు, నా కొరకు సువార్త చేస్తున్నాడు. మరి అనేక భక్తులు ఇప్పుడు ఎంతో మంది అండి సేవకులు, నేను చాలా మంది చూశాను, వాళ్ళకి తింటాక లేకపోయినా కానీ దేవుని పని మానట్లేదు, దేవుని పని చేయటం మానట్లేదు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా దేవుని పని చేయడానికి చాలా సంతోషంగా వెళ్తున్నారు దేవుని మాటలు చెప్పడానికి. దేవుని మాటలు వాళ్ళకి ఏదో ఉందని కాదు, వాళ్ళు ఉన్న దాంట్లోనే తిని దేవుని పని చేయడానికి సంతోషంగా ఆనందంగా చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. కనుక ఆ కష్టానికి ఇప్పుడు కష్టపడ్డ వారికి జీతం ఎత్తం న్యాయమా కాదో చెప్పండి మీరు చెప్పాలి ఒకసారి. ఇప్పుడు కష్టపడుతున్నాకి వెళ్తున్నారు, ఆ అమ్మాయి ఇప్పుడు రొయ్యలు ఒలితనికి వెళ్తుంది, జీతం ఇస్తారు వారానికి వచ్చి, ఆవిడ కష్టపడదు కనుక ఆ జీతం ఇస్తారు. అలాగే మరి మనకి రేపు పొద్దున జీతం కావాలంటే ఎక్కడ? పరలోక రాజ్యంలో జీతం కావాలంటే మనం ఎక్కడ పని చేయాలి? ఈ లోకంలో పని చేయాలి. మనకు జీతం కావాలి, జీతానికి పాత్రుడు. ఇప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు. కనుక మనం ఇక్కడ పని చేస్తే, దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన మాట ప్రకారం మనం జీవించి బ్రతికనుకోండి, మనకు ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలో, నిత్య జీవితంలో. అదే అంటాడు దిక్కున, ఈ లోక ధనంతో ఏ ధనాన్ని కొనుక్కోవాలి, ఏ ధనాన్ని సంపాదించుకోవాలంట? పరలోక ధనాన్ని. ఏంటంటే ఏ ధనాన్ని సంపాదించుకోవాలి? ఈ లోక ధనంతో పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. మనము కష్టపడ్డ ప్రతి రూపాయి కూడా మనం మన కుటుంబం కోసమే కాకుండా దేవుని ఇవ్వటంలో, దేవుని కోసం ఖర్చు పెట్టనుకోండి, ఆటోమేటిక్గా మీ ధనం ఎక్కడ కూర్చోబడుతుంది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మీ ధనం కూర్చోబడుతుంది. ఆవిడ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంతే కదా. ఉదాహరణ చెప్తున్నాను, మనం ఈ దేశం నుండి బయటకు అమెరికా వెళ్తాం. అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ మనకు వచ్చిన జీతాన్ని ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా ఇండియా పంపించుకుంటాం. ఇప్పుడు అమెరికాలో ఉన్నారనుకోండి, అమెరికాలో జాబ్ చేస్తున్నారు మీరు, అమెరికాలో జాబ్ చేసుకున్నప్పుడు అమెరికాలో ఖర్చు పెట్టారు మొత్తం అంతాను. ఏం చేస్తారు మీరు? అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాం, తింటాం మానేసి, ఖర్చులన్నీ మానేసి ఏం చేస్తామండి? ఇక్కడ ఈ లోకంలోని, ఈ భూలోకంలోనే ఒక దేశం నుండి ఒక దేశంకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్త వచ్చినప్పుడు, మరి ఈ దేశాన్ని మనం మరొక దేశం, పరలోకమైన దేశం వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా? మళ్ళీ అది నిత్యము. ఎంతకాలం అనేది? కోట్ల సంవత్సరాలు. ఎక్కడైతే ఈ అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఏ ఆస్ట్రేలియా, యూరోప్, ఇండియా, ఇవన్నీ దేశాలు వెళ్ళినా ఎంతకాలమో తెలియదు, 60-70 సంవత్సరాలు, కొద్ది కాలమే. మరి పరలోకం అనే ఇంకో దేశము, పరలోకం అనే దేశం వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ఎంతకాలం బతుకుతామంట మనం? చెప్పండి. కోట్ల సంవత్సరాలు. కోట్ల సంవత్సరాలు బతికే దేశంలో మరి మనం ఎంత సంపాదించుకోవాలి, మరి ఎంత కూర్చుకోవాలి? కనుక ఒక దేశానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ దేశంలో సంపాదించినంత ఈ దేశానికి, ఇండియాకి పంపించి ఇండియాలో మనం పొలాలు కొనుక్కుంటాం, తలాలు కొనుక్కుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటాం, 10 కోట్లు 20 కోట్లు అని బ్యాంక్ బ్యాలెన్స్. ఎందుకని చెప్పాలి మీకు, దీన్ని బట్టి అర్థమైపోవాలి మీకు. ఇక్కడ వచ్చి సుఖంగా బ్రతకడానికి అంటే అక్కడ కష్టపడ్డారు మీరు, 10 సంవత్సరాలు అమెరికాలో కష్టపడ్డారు, అమెరికాలో కష్టపడి అక్కడే ఖర్చు పెట్టేస్తే మీరు ఇక్కడికి వచ్చినాక ఏం తింటారు? ఈ ఇండియాకి వచ్చినాక ఏం తింటారు? ఏం తింటకూడదు. కనుక అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఒప్పుడుగాను జాగ్రత్తగాను అక్కడ ధనాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి ఇండియా పంపించేసి ఇండియాలో పొలాలు, తలాలు, బిల్డింగ్లు ఈ కొనుక్కుని ఆస్తి, బ్యాంకులు బ్యాలెన్స్లు వేసుకుని అవి వేసుకుని ఉంటారు. ఎందుకని? రేపొద్దున భవిష్యత్తు కోసం. మరి ఆ భవిష్యత్తు ఈ లోకంలోనే 60-70 సంవత్సరాల్లో ఇంత జ్ఞానంగా, ఇంత తెలివితేటలో బ్రతుకుతున్నావు నువ్వు. మరి కోట్ల సంవత్సరాలు బ్రతికే పరలోక రాజ్యం కోసం ఇంకెంత బ్రతకాలి, ఇంకెలా జీవించాలి, ఎంత మరి ఆలోచించాలి ఒకసారి. ఇంకెలాగ బ్రతకాలి, ఎలాగ మనం సంపాదించుకోవాలి, ఎలాగ మనం దేవుని పని ఎంత చెయ్యాలి ఈ కొద్ది కాలం. కనుక మనమే పరిశీలించుకోవాలి. నేను ఎంతవరకు నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, ఎంతవరకు నా ధనాన్ని, నా సమయాన్ని, నా దేహాన్ని వాడుతున్నాను. ఆనాడు దేహాన్ని వెళ్ళిన, ఆనాడు అపొస్తలులు పౌలు కానీ అనేక భక్తులు ఏం చేశారండి? చావటానికి, స్తెఫను చావటానికి కూడా సిద్ధమయ్యి రాళ్ళతో కొడుతుంటే ఆయన ఆనందంగా దేవుని నిమిత్తం ఆయన చావడానికి సిద్ధపడి, ఆయన ఎక్కడ కూడా వెనకాడుగేయలేదు. అపొస్తలులు పౌలు గారు ఆయన ముందైతే ఎంతో హింసకుడిగా ఉండేవాడు. ఆ తర్వాత ఏమైందండి? దేవుళ్ళలోకి వచ్చినాక, దేవుని తెలుసుకున్నాక 14 పత్రికలు రాశాడు ఆయన. మళ్ళీ మామూలుగా ఉండి కాదు, జైల్లో ఉండి, అరణ్యాల్లో ఉండి, ఇప్పుడు మనకు లేక కాదు, ఆనందంగా ఉండి కదా ఆయన 14 పత్రికలు రాయటం, దేవుని కోసం ప్రకటించడం. జైల్లో ఉంటూ జైల్లో పెట్టేసేవారు ఆయన్ని. మళ్ళీ అలాగే అరణ్యంలో, ఎక్కడెక్కడో ప్రదేశాల్లో, సముద్రాల్లో, గుట్టల్లో, రాళ్ళలో ఎక్కడో ఉండి దేవుని పరిచర్య, దేవుని కొరకు బ్రతకడం, దేవుని రాయాలి, దేవుని మాటలు రాయాలని 14 పత్రికలు రాశాడండి ఆయన. ఎన్ని రాశాడండి? 14 పత్రికలు. మనం ఇలాగ హ్యాపీగా ఉండి, సంతోషంగా ఉండి, ఇంటిలో ఉండి, ఏసీ రూమ్లో ఉండి చక్కగా. మళ్ళీ బాటలు ఎలా ఉంటాయి మనకి? రోడ్లు ఎలా ఉన్నాయి మనకి? కార్ల మీద, బైకుల మీద తిరుగుతూ చక్కగా. అప్పుడు ఇలా ఉన్నదండి రూట్లు ఎలా ఉండియా? కాలు నడకని వెళ్తుంటే రాళ్ళు, పాములు, తేళ్ళు
అనేకమైన విశ్వ జంతువులుండి ఆనాడు వాటికి భయపడ్డారా? భయపడితే మనం ఈనాడు చదువుకుందామా? ఈనాడు మనకి మన చేతుల్లోకి బైబిల్ వద్దునా? కానీ ఆనాడు త్యాగాలు చేశారు. అలాగే ఈనాడు కూడా త్యాగం చేయాలి. మనం కూడా ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు జీవించడానికి. మనం ఉన్నప్పుడు దేవుడు మన మట్టి ఆనందపడతాడు, సంతోషపడతాడు. దేవుడు నా కుమారుడు, నా కుమార్తె ఈ లోకానికి పంపించాను, భూలోకానికి నా పని చేస్తున్నాడు, నా కొరకు బ్రతుకుతున్నాడు అని సంబరపడిపోతారు. ఈ లోక తల్లిదండ్రులు అయితే ఎలాగ కుమారులు చెప్పుల పని అలా చేస్తారో, వాళ్ళు చెప్పినట్టు తింటారో, తల్లిదండ్రులు ఎంత సంతోషపడిపోతారో, అలాగే పరలోకపు తండ్రి మనం నిమిత్తం సంతోషపడాలంటే ఏం చేయాలి? మనం చెప్పాలి. లాస్ట్గా ముగించేస్తాను. మనం ఏం చేయాలి? లాస్ట్గా అది దేవుని పని చేయాలి. ఎక్కువగా దేవుని మాటలు వినాలి. విన్న తర్వాత చదవాలి. చదివిన తర్వాత వాటిని ఇతరులు చెప్తూ ఉండాలి. లేకపోతే మర్చిపోతాం మళ్ళీ. ఇప్పుడు చూడండి, మీరు స్కూల్లో చూడండి, వాళ్ళు ముందుగా చెప్తారు టీచర్లు, ఆ తర్వాత రాయించుతారు. రాయించిన తర్వాత అది ఏంటో చెప్పమంటారు. చెప్పాలి. చెప్పినప్పుడు ఆ కుమార్తెలో కానీ కుమారులో కానీ ఏమవుద్ది? నాటకం పడిపోతుంది. అంటే అలా ఫిక్స్ అయిపోతాం. అది గ్యాప్ ఉందో లేదంటానికి అదే ఉండదు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఇతరులతో పంచుకోవాలి. మన తోటివారితో, మన స్నేహితులతో పంచుకోవాలి. వాక్యాన్ని పంచుకోవడం ఇంకా అభివృద్ధి పొందుతాం మనం. కనుక ఓ మాట గ్రంథంలో ఏంటి ఏం మాటదంట? హృదయం నిండిన దాన్ని బట్టి మనం ఎప్పుడైతే హృదయంలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా మనం నింపుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఏమొస్తాయి? ఏమొస్తాయండి? దేవుని మాటలు, దేవుని వాక్యాలు వచ్చేస్తాయి. నీకు ప్రేమ, శాంతి, సమాధానం, దేవుని కోసం బ్రతుకు. దేవుని పని ఎక్కడికి వెళ్ళాలి నేను? దేవుని మాటలు చెప్పడానికి, లేకపోతే ఎక్కడ చేయాలి పరిచర్య? దేవునికి నేను ఏమివ్వాలి? ఎంత ఇచ్చాను నేను నా జీవితంలో? నేను ఎంత ఖర్చు పెట్టాను? మనకైతే ఎంత ఖర్చు పెట్టుకుంటామండి? మన సొంత పనుల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటామండి. ఏం చేస్తామండి మనం? మన సొంత పనుల నిమిత్తం మనం వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటాం. అదే దేవుని పని నిమిత్తం ఎంత ఖర్చు పెడతాం? రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు. ఏంటండి? ఎంతండి? దేవుని పనికి అయితే ఎంతండి? దేవుని పని కోసం మనం ఓ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెడతాం. మరి మనం సొంత పనికి లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెడతాం. న్యాయమా? దేవుడు ఇచ్చిన ఈ సర్వస్వం ఇచ్చి, ఈ నిర్మాణం ఇచ్చి, ఈ దేహం ఇచ్చి, మనకు కావాల్సినవన్నీ ఇచ్చి, భూమి, ఆకాశం, నక్షత్రాలు, కావాల్సిన నీరు, గాలి సమస్తం ఇచ్చిన దేవునికి మనం ఏమిస్తున్నాం? మహాభక్తులు ఇచ్చారు, సర్వస్వం ఇచ్చేసారు. ఆనాడు అబ్రహాం గారికి చూస్తుంటే, ఆయనకు అబ్రహాం గారికి దేశాలు ఇచ్చేస్తే ఆయన ఎలా జీవించాడండి? గుడారాలు, టెంట్లు. ఇప్పుడు టెంట్లు అంటే చూసారా? టెంట్లు వేసి బ్రతికాడంట ఆయన. ఎవరో? అబ్రహాం గారు. చూడండి, మరి దేశం ఇచ్చాడు. ఆయన ఓ కోట కట్టచ్చు కదా, పెద్ద కోట కట్టుకుని జీవించవచ్చు. కానీ ఇది శాశ్వతమైనది కాదు ఈ లోకం. కనుక దేవుడు ఇచ్చాడు. అదే అంటాడు దిక్కినవాడు, యోబు గారు అంటారు, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకో. చూసారా? ఆయనే ఇచ్చాడు సమస్తము, ఆయనే తీసుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలిగా అయితే అన్నారు. మనం అలాగే దేవుడి నిమిత్తం కష్టపడి బ్రతికినప్పుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఒక దిక్కున ఏమన్నాడు? దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తోకగా ఉంచుడంట. ఎలా ఉంచుతాడండి? తలగా ఉంచుతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని కోసం మనం బ్రతికినప్పుడు, జీవించినప్పుడు మనల్ని ఎప్పుడు కూడా కించపరిచి లేకుండా చిన్న స్థితిలో ఉంచడం, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి. అలాగే ఎవరినండి? అనేక మంది భక్తుల్ని, యోబు గారు కానీ, అలాగే వీళ్ళందరూ కూడా దావీదు గారు ఆయన ఎవరండి? ఆయన గొర్రెలు మేపుకునే గొర్రెలు కాపరి. దావీదు గారు రాజు కుటుంబంలో రాలేదు. ఆయన రాజు కుటుంబంలో రాలేదు. రాజు చేయడానికి ఆయన ఎక్కడ వచ్చాడండి? ఆయన ఒక గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపరి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఒక రాజుగా, ఉన్నతమైన రాజుగా చేసి నిలబెట్టాడు దేవుడు. ఎందుకని? అతడు దేవుని యందు యథార్థంగా ఉన్నాడు, నీతిపరుడు, భక్తిపరుడుగా ఉన్నాడు. ఎవరో? దావీదు గారు. దేవుని యందు భక్తిపరుడుగా, నీతిపరుడుగా ఉన్నాడు కనుక ఆయన ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే యోసేపు గారు తెలిసి మీకు, యోసేపు గారు ఆయన ఎక్కడ బానిసగా ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడండి? ఐగుప్తి ప్రధానమంత్రి కింద చేశాడు, ఐగుప్తు రాజ్యానికి. అలాగా దేవుడు ఎంత మాత్రం మనం ఇచ్చిపెట్టే దేవుడు కాదు. కానీ మనము మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మొదటగా భయభక్తులుగా, ఆయన యందు భయభక్తులుగా జీవిస్తూ, ఆయన మాటలు మనం వింటూ, ఆయన మాటల ప్రకారం జీవించి బ్రతికి, మనకి నేర్చుకున్నది మనం ఇతరులకి చెప్పేవారి కింద. అలాగే మనం కష్టపడతాం. కష్టంలో ధనము, దేవుని సువార్త నిమిత్తం, దేవుని పని నిమిత్తం మనం ఇచ్చినప్పుడు మన ప్రతిఫలము దొక్కుదిక్కినట్టు. నా నిమిత్తం మీరు గిన్నె చల్లీలు ఇస్తే, ఏదో మీరు 1000 కోట్ల వాసలేదు, ఒక గిన్నెడు చల్లీలు ఇస్తేనట యేసుక్రీస్తు నామంలో, అది దాని ప్రతిఫలం మీరు పొందుకుంటారంట. కనుక మనం ఇచ్చింది, మనం చేసిన పని
వ్యర్థంగా పోదండి. ఏదైనా వ్యర్థంగా పోవచ్చు. వ్యర్థంగా ఎన్నో కోట్లు పోగొడతాం మనం, ఎన్నో వేల రూపాయలు పోగొడతాం వ్యర్థంగా. ఈ లోకంలో ఎన్నో అట్ల కోసం ఇట్ల కోసం లోక పనుల కోసం లోక కార్యాల కోసం ఏం చేస్తాం మనం? వేల రూపాయలు ఖర్చు పెడతాం. మరి దేవుని నిమిత్తం వేల రూపాయలు కాదు, వందలు లెక్కించు, వందలు వేలు అంతే. వందల వేలు మించి వెళ్దాం దేవుని పని. కనుక మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలమైన మనము దేవునికి ఎక్కువగా ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగే మనకి మరో లోకంలో మరొక జీవితాన్ని ఇస్తాడు. కనుక మనం మీరు వాక్యమైన బిడ్డలు మనం దేవుని యందు మరి ముఖ్యంగా భయభక్తులుగా జీవించి ఆయన యందు మనం ఉంటే బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎవరు కాపాడలేదు ఈ ప్రపంచంలో ఎవరు? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పిల్లలు, లేకపోతే నీ తండ్రులు ఎవరు కాపాడలేరు మనల్ని. తల్లిదండ్రులు పిల్లలు కాపాడలేరు, అలాగే పిల్లలకు తల్లిదండ్రులు కాపాడలేరు. ఎవరు కాపాడగలరు? దేవుడే కాపాడగలడు, దేవుడే రక్షించగలరు. ఆయనే మనకు ఉంటే మనకేది లోటు ఉండదు. కనుక మనము దేవుని మాటలు బట్టి దేవుని వాక్యము నేర్చుకోవడము, ఎక్కువ దేవుని మాటలు వినటము, ప్రార్థించడం, పాటలు ఏంటంటే దేవుడు మనకి దీవించి కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఆయుస్సు దయచేస్తాడు. కనుక ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం దేవా. నేను ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, మా కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ మమ్మల్ని రక్షించేది, కాపాడేది నువ్వే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు. నువ్వే మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు, మంచి శక్తిని, మంచి బలమును, మంచి బలాన్ని ఇచ్చే దేవుడు నువ్వే. కనుక మొదటగా నీకు లోబడి, నీ ఆజ్ఞకు లోబడి, నీ మాటకు లోబడి, నీ మాట ప్రకారం మేము జీవించి బ్రతికి ఉంటే మాకు ఎన్నో మేలులు ఇస్తాను. గొప్ప తండ్రి, మాకు కాచి కాపాడి భద్రపరుస్తున్నాను. అలాగే అనేక మంది భక్తుల్ని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు అనేక భక్తులు కాచి కాపాడి భద్రపరిచావు. అలాగే వాళ్ళకి ఒక లాజరుకి అతను ఎంతో బాధలు కురుపులతో ఉండి చనిపోతే పరదేశంలోకి నెమ్మది పొందే స్థలానికి తీసుకెళ్ళిన గొప్ప తండ్రివి, గొప్ప దేవుడు. గనుక మేము కూడా ఈ లోకంలో ఏదో ఉన్నా లేకపోయినా నీకోసం బ్రతికి జీవించి ఉంటే మాకు గొప్ప స్థితిని ఇస్తున్నా గొప్ప తండ్రివి. గనుక ప్రతి ఒక్క బిడ్డ నేను ఈ లోకంలో ఏదో ఉన్నది లేదని బాధపడకుండా నీ కొరకు ఈ ఆజ్ఞ ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి. మీ కుమారుడు ఈ లోకానికి రావడానికి అదే, ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్న వారిని రక్షించడానికి 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు, భూలోకానికి వచ్చి ఎంతో మందిని రక్షించి ఈనాడు ప్రపంచం మొత్తం, ప్రపంచ దేశాలలో జరుపుకునే పండగ క్రిస్మస్, క్రీస్తు పుట్టుక. కనుక ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ అంటే క్రీస్తు జననం. కనుక నీ కుమారుని జననం కోసం ప్రపంచం మొత్తం చేసుకున్నారు ఘనంగా, మహిమగా. ఆయన చేసిన కార్యములు, ఆయన జీవించిన జీవితం, ఆయన బ్రతికిన బ్రతుకు, ఎవరైనా ఆయన బ్రతుకు కోసం, ఆయన జీవితం కోసం గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మా జీవితాలు ఎలా ఉన్నాయి, మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, మా జీవితాలు ఎలా ఉన్నాయి, మమ్మల్ని పరిశీలించుకుని మేము నీకు లోబడి, నీ ఆజ్ఞకు లోబడి, నీ మాట ప్రకారం, నీ ఆజ్ఞ ప్రకారం జీవించే జీవితాలు మాకు అందరికీ దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు దీవించండి. నీ వాక్యంతో నింపండి. నీ వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన తండ్రి. ఆమేన్. అందరూ పొందండి.